హైవ్యూర్స్ మమతా బెనర్జీ ఇది అసలు ఆడదేనా? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ అనేవాడు ఎన్డీఏలో లేడు, సరే. నువ్వు సమాజ్వాదీ పార్టీ అధినేతగా ఉన్నావు, సరే. ఉత్తరప్రదేశ్లో ఒక పార్టీ అధినేత, సరే. మమతా బెనర్జీ మీరంతా ఇండియా కూటమిలో సభ్యులు, సరే. మోడీ అంటే మీకు పడదు, సరే. మమతా బెనర్జీ ఏం చేసిందో తెలీదా? అటువంటి ఆమెకి సపోర్ట్ ఇస్తానంటే ఏంటి? అదేమంటే ఆమె ఆడదా? సో ఒక ఆడదా మీద ఒక ఆడదానికి తెలుసా? ఆమె ముఖ్యమంత్రి అన్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా గమనిస్తా ఉందా? సిగ్గుంది అఖిలేష్ యాదవ్కి? నేను ఒక్క మాట చెప్తే గుర్తుంచుకోండి, నేను పుట్టింది ఒక ఆడదానికి అనుకునే ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఈ మమతా బెనర్జీకి సపోర్ట్గా చేయదు ఇప్పుడు. సో అందుకే అఖిలేష్ యాదవ్ అనేవాడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి, వాడు ఎవరికి పుట్టాడు ఏంటి అని. నేను తప్పుగా నేను చాలా కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. అతను నేను పుట్టిన కూడా ఒక ఆడదానికి అనుకుంటే మమతా బెనర్జీకి దూరం జరుగుతాడు. ఎందుకంటే ఈరోజు బెంగాల్లో జనాలు చెప్తూ ఉన్నారు కదా, దీదీ పరిపాలన అన్నది ఎలా ఉంది ఏంటో చూసుకుంటూ ఉంటే లోకల్గా మొత్తం గొండాలే రాజ్యం. పేరుకే పరిపాలన చేసే వాళ్ళు ఉంటారు, మిగతా మొత్తం కూడా వేరే బ్యాచ్. ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో కూడా మొత్తం చెక్ చేస్తూ ఉన్నప్పుడు సిబిఐ విచారణలు కానీ, ఆసుపత్రి గతంలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ అతను చెప్తున్నది కానీ, ఈ ఆసుపత్రి ఉన్నటువంటి రిమైనింగ్ స్టూడెంట్స్ చెప్తున్నది కానీ, తృణమూల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఈ ఆర్జికర్ హాస్పిటల్ అనేది ఒక అడ్డా. డ్రగ్స్ మాఫియానా, లేదన్నప్పుడు అవయవాలు వచ్చేసి ఆర్గాను ట్రాన్స్పోర్ట్ అదొక మాఫియానా, మొత్తం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ అంతా మాట్లాడుతూ ఉంటే ఈ మమతా బెనర్జీ వచ్చి సిబిఐ వాళ్ళు ఆ దొరికినటువంటి సంజయ్ రాయ్ని ఉరేయాలి, ఆ తర్వాత విచారణ చేయాలండి. సెన్స్ ఉందా అసలు? ఒక ముఖ్యమంత్రిగా ఉండి అదే చేయాల్సిన పని. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి, హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఇక్కడ చనిపోయింది ఒక అమ్మాయి మెడికల్ స్టూడెంట్, ఒక హెల్త్ మినిస్టర్ వాడికి రావాలి కదా, అసలు ఏమైందని మొత్తం చూసుకోవాలి కదా, చేయలే. అండ్ శాంతి పద్ధతులు, ఆ ఆసుపత్రి దగ్గర ఎక్కడైతే ఈమె చనిపోయింది సెమినార్ హాల్, దాన్ని మొత్తం సీల్ వేయాలి. అండ్ దరిదాపుకి ఊరు వెళ్ళకుండా చూసుకోవాలి. కానీ అక్కడికి గుంపులు వచ్చి అంత కూడా ధ్వంసం చేస్తూ ఉంటే పోలీసులు ఏం బీగుతున్నారు? వాళ్ళ పైన మొత్తం ఎవరు చూసుకోవాల్సింది? ఈమె కదా హోమ్ మినిస్టర్, చేయలే. మరలా రోడ్డెక్కి ఓవర్ యాక్షన్ చేస్తూ న్యాయం జరిగేదాకా నేను వెనకాడు, నేను పోరాడతా. దీని అమ్మ జీవితం. నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హెల్త్ మినిస్టర్, నువ్వే హోమ్ మినిస్టర్, ఇంకెవరు న్యాయం చేయాలి ఇక్కడ? నువ్వు ఒక హెల్త్ మినిస్టర్ అండి హోమ్ మినిస్టర్ మీద పోరాడు, నువ్వు ఒక హోమ్ మినిస్టర్ అండి హెల్త్ మినిస్టర్ మీద పోరాడు, లేదు హోమ్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇద్దరు కలిపి ముఖ్యమంత్రి మీద పోరాడు. అది పద్ధతి. హోమ్ మినిస్టర్ నువ్వే, హెల్త్ మినిస్టర్ నువ్వే, ముఖ్యమంత్రి నువ్వే, ఇంకెవరి మీద పోరాడుతావు? ఇర్రి పక్కల జనాలు ఏమన్నా? అందుకే ఈరోజు నిర్భయ వాళ్ళ తల్లి ఆశాదేవి ఒకటే మాట అందండి, అసలు ఆమెకి ముఖ్యమంత్రిగా ఆ పదవిలో ఉండే అర్హతే లేదు, ఆమె రిజైన్ చేయాల్సిందే అంటున్నాను. ఎస్, నేను కూడా అదే అన్నా, రిజైన్ చేయాల్సిందే. కడుపుకి అన్నం తినే ఎవరైనా సరే ఈరోజు ఒకటే అంటారు, ఆమె రిజైన్ చేయాల్సిందే అంటారు. ఇంకా మోడీ అంటే గిట్టన వాళ్ళు, ఇండియా కూటమి అంటే మా ప్రాణం అనుకునే వాళ్ళు, యాంటీ మోడీ యాంటీ హిందూ అనేటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు మమతా బెనర్జీని సపోర్ట్ చేయడం కానీ, చనిపోయినటువంటి పాప మా డాక్టర్ని ఘోరంగా ట్రోలింగ్ చేయటాలు, అండ్ డార్క్ కామెడీ అంటే గలీస్తనంగా పోస్టుల మీద ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఆల్రెడీ అంటున్నారు ఈ పార్టీకి మోడీ అక్కడ రాష్ట్రపతి మనం విధించాలని, ఈ పార్టీకి మోడీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని. బట్ అది తీసుకోలేదంటే మమతా బెనర్జీతో ఇది అవసరం ఉంది, వాళ్ళకి ఇది ఒప్పందం కుదిరినట్టుగా ఉందని అంటున్నారు. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏంటని చెప్పేసి. సో వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ చెప్తాం కదా, బుద్ధున్న వాళ్ళు ఎవరు కూడా మమతా బెనర్జీని ముఖ్యమంత్రి ఉండమని చెప్పరు. ఇంకా బుద్ధుని ఇంకెవరు కూడా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మమతా బెనర్జీకి సపోర్ట్ ఇస్తాను ఎవరు చెప్తారు. ఇమీడియట్గా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని చెప్తారు. ఒక ఆడదానికి పుట్టినటువంటి ఏ ప్రాణి అయినా కానీ, ఆడైనా మగైనా ట్రాన్స్జెండర్ ఎవరైనా కానీ, మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత, దాని గురించి తెలుసుకున్న తర్వాత, జరుగుతున్నటువంటి బయటపడుతున్న విషయాలు వన్ బై చెక్ చేసుకున్న తర్వాత ఇంకా ఎవరూ కూడా మమతా బెనర్జీని కానీ టీఎంసీని కానీ అసలు పశ్చిమ బెంగాల్లో మరల అధికారంలోకి రావాలని ఉండాలని ఎవరుగా కోరుకోరు. అలా కనుక ఎవరైనా ఆలోచిస్తున్నట్టయితే జాగ్రత్త, మనం మన కన్నతలని అవమానించినట్టే లెక్క. అండ్ రేపటి రోజు జరిగే అకృత్యాలకి అరాచకాలకి మనం కూడా బాధ్యత అన్నట్టుగానే లెక్క.